హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకు పప్పు అండి. సో లేత మునగాకుతో పప్పు చేస్తున్నాను. సో మునగాకు వచ్చేసి హైలీ న్యూట్రిషియస్. సో దీనిలో విటమిన్స్, మినరల్స్, ఐరన్, కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. సో తప్పకుండా డైట్లో యాడ్ చేసుకోండి. సో హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి స్కిన్ అండ్ హెయిర్కి చాలా మంచిది. బ్లడ్ షుగర్ తగ్గిస్తుందండి. సో డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది. సో ఇది లివర్ని ప్రొటెక్ట్ చేస్తుందండి. బోన్స్ కూడా చాలా మంచిది. సో పప్పు చేస్తున్నాను. సో ఎలా చేస్తానో రెసిపీ షేర్ చేసుకుంటాను. సో పప్పు అండి ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టేసుకున్నాను. చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. 10 to 15 చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. 2 టొమాటోస్ కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. సో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. చింతపండు, ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు యాడ్ చేసుకుంటున్నాను. సో కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో ఇది మనం కుక్కర్లో అయినా కుక్ చేసుకోవచ్చండి. అండ్ గిన్నె పెట్టైనా మనం ఉడికిచ్చేసుకోవచ్చు. సో తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఉడికిచ్చేసుకోవాలి. సో పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇది మునగాకండి, ఇలా ఒలిచేసుకున్నాను. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో మునగాకు వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. సో నేను పప్పు ఉడకపెట్టేసుకున్నానండి. కుక్కర్లో పెట్టేసుకున్నాను. సో మంచిగా ఉడికిపోయింది. పెట్టేసుకుంటే కుకింగ్ టైం తగ్గుతుంది. సో ఉడికిపోయిందండి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఉప్పు యాడ్ చేస్తున్నాను. సో ఉప్పు కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత తిరగమాత పెట్టేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ చేసుకున్నాను. తర్వాత మెంతులు ఒక 5-6 మెంతులు యాడ్ చేసుకున్నాను. తర్వాత జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను. ఇంగువ అండి, కొద్దిగా ఇంగువ యాడ్ చేస్తున్నాను. రెడ్ చిల్లీస్ 2 తుంచి యాడ్ చేస్తున్నాను. గార్లిక్ 2 గార్లిక్ యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. సో తిరగమాత పెట్టేసుకుంటున్నానండి. ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను. సో 1 ఆనియన్ స్లైస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. సో ఆనియన్ కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్ కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మనము వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మునగాకు, సో అది యాడ్ చేసుకుంటున్నాం. సో మునగాకుని తప్పకుండా డైట్లో యాడ్ చేసుకోండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ చాలా మంచిది మునగాకు. సో తప్పకుండా డైట్లో యాడ్ చేసుకోండి. సో ప్లేట్ పెట్టేసుకొని ఉడికిచ్చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో మగ్గాలి. ఒక 5 to 6 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మునగాకుని. లేత మునగాకు తీసుకున్నానండి. పప్పులో లేత మునగాకైతే బాగుంటుంది. సో ఒక 5-6 మినిట్స్ పడుతుందండి. మునగాకు మగ్గిపోతుంది. మునగాకు మగ్గిన తర్వాత మనము పప్పు ఉడికించుకొని పెట్టుకున్నాం కదా, సో దానిలో తిరగమాత యాడ్ చేసుకోవాలి. సో ఈ మునగాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మునగాకు యాడ్ చేసుకొని తగినంత వాటర్ చూసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో మనం పప్పుని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో బాయిల్ రావాలి. ఒక 2-3 మినిట్స్ పడుతుందండి. బాయిల్ వచ్చిన తర్వాత మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. సో బాయిల్ వచ్చేసింది అండ్ నేను కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా పప్పు చాలా ఇష్టంగా తింటారు. మామూలుగా మునగాకు తినరు కదా. సో ఇలా అయితే మెత్తగా ఉంటుంది, ఈజీగా తినేస్తారు. సో తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.